తిరుపతి కేంద్రంగా రిసోనెన్స్ ఫౌండేషన్ సెంటర్ను రిటైర్డ్ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ ప్రారంభించారు. జేఈఈ, నీట్, ఐఐటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు 6వ తరగతి నుంచే ఫౌండేషన్ కోర్సును అందించేందుకు తిరుపతి కేంద్రంగా రిసోనెన్స్ ఎడ్యుకేషనల్ సంస్థ మొదటి ఫౌండేషన్ ఏర్పాటును ప్రారంభించింది. దీంతో రాయలసీమ జిల్లాలో కర్నూలు తర్వాత తిరుపతిలో ఫౌండేషన్ సెంటర్ను స్థాపించినట్లయింది. ప్రస్తుత కాంపిటేటివ్ ప్రపంచంలో పోటీ పరీక్షల్లో విద్యార్థులు రాణించాలి అంటే చిన్నప్పటి నుండే ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారం సిద్ధం కావడానికి ఫౌండేషన్ సెంటర్స్ ఉపయోగపడతాయన్నారు మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు. ప్రస్తుతం పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తున్న విద్యార్థుల్లో ఎక్కువ శాతం తమ సంస్థ నుంచి వెళ్లిన విద్యార్థులే ఉన్నారు అన్నారు. రాయలసీమలో అది కూడా తిరుపతిలో మేము ఈరోజు ఇది లాంచ్ చేసుకోవడం ఇక్కడ మనకి, ఎందుకంటే తిరుపతి కంటిన్యూస్గా చూసుకుంటే ఎవ్రీ ఇయర్ ఏ ఎగ్జామ్ తీసుకున్నా, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, మీరు జేఈ మెయిన్ తీసుకోండి, జేఈ అడ్వాన్స్డ్ తీసుకోండి, నీట్ తీసుకోండి, టాప్ 100 ర్యాంక్స్ లిస్ట్లో మనకి కన్సిస్టెంట్గా ప్రతి సంవత్సరం కంపల్సరీగా ఉండేటటువంటి జిల్లాల్లో తిరుపతి ఒకటి. కంపల్సరీగా తిరుపతి స్టూడెంట్ ఉంటారు. టాప్ 100 ర్యాంక్స్లో తిరుపతి స్టూడెంట్ లేకుండా లాస్ట్ 7-8 ఇయర్స్లో ఎప్పుడూ లేదు. ఈవెన్ ఈ ఇయర్ ఇంకా జేఈ అడ్వాన్స్డ్ రిజల్ట్ రిలీజ్ చేయలేదు, బట్ కానీ రిజల్ట్స్ ఎక్స్పెక్టెడ్ ప్రాబబుల్ లిస్ట్లో కూడా తిరుపతి పిల్లలు ఉన్నారు. సో తిరుపతిలో చదివే స్టూడెంట్స్ న్యాచురల్లీ టాలెంటెడ్. వాళ్ళతో మేము వర్క్ చేసి ఇంకా కొంచెం ఫర్దర్గా ఇంప్రూవ్ చేసే అవకాశం మాకు కూడా దొరుకుతున్నందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం.